ఇక్కడ వచ్చిన వారందరికీ ప్రభునామంలో వందనాలు. నేను చెప్పబోయే సాక్షి ఏంటంటే, హనాలమ్మ పాట పాడింది కదా, కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే నాయసే. అప్పుడు ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినాడు కదా. అక్కడ వచ్చేసి యెహెజ్కేలు 37లో 26, 27, 28 వాగ్దానం చూపించినాడు ఇక యేసు మహారాజు పట్టణంలో. 27 27 37 యెహెజ్కేలు 37లో 26, 27, 28. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరిచేదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా ఉండును, నేను వారి దేవుడినై ఉండును, వారు నా జనులై ఉండురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైనా నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచు వాడనని అన్యజనులు తెలుసుకొందురు. 26, 27, 28 3 వచనాలు చెప్పి ఏం చెప్పినారమ్మా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినప్పుడు అక్కడ యేసు మహారాజు పట్టణంలో కూడా అట్లా సముద్రం ఉప్పొంగుతుంది. ఉప్పొంగినప్పుడు అన్యజనులందరూ వచ్చేసి ఆయన పాదాల దగ్గర గోజారుకుంటూ ఉంటే ఈ వాగ్దానాలు చూపిస్తున్నాడు. అక్కడ సంఘంలో అక్కడ చూపిస్తున్నాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చినప్పుడు మధ్యలో నీళ్ళ పైన మందిరం కట్టి కింద జనాలంతా కొట్టుకొని పోతాంటే ఆ పైన మందిరం వాళ్ళకి కనపడతారు. అప్పుడు యేసయ్య అని వచ్చేసి ఈ 3 వాగ్దానాలు ఇస్తున్నారు. మీరు చూసిన దర్శనం ఏమొచ్చింది? ఎర్ర సముద్రం పాయలు చూసినారా? అవునయ్యా, చెప్పండి కరెక్ట్గా ఏం దర్శనం చూసినారు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా మోషే ఎలా ప్రార్థించి చేసినాడో అప్పుడు పైన జలములు కింద పోతుంటాయి కదా, పైన మందిరం కట్టినారు యేసు మహారాజు పట్టణంలో. పైన మందిరం ఉంది, ఇటు పక్క జనాలంతా నీళ్ళలో కొట్టుకొని పోతా ఉంటే వాళ్ళకందరికి మా యేసు మహారాజు పట్టణంలో మందిరం కనపడుతుంది. కనపడినప్పుడు వాళ్ళు ఇలా వాళ్ళందరినీ అడిగినారు, దేవుని యేసయ్య అని గట్టి కడిచి అడిగినాడు. వాళ్ళు అన్ని జనులందరూ గట్టి కడిచినప్పుడు దేవుడు వచ్చేసి వాళ్ళకి ఈ వాగ్దానాలు ఇచ్చి వాళ్ళందరినీ కాపాడినాడు. అందరినీ దేవుడు కాపాడినాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి గొప్ప మర్మం ఇది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయం మంచి దర్శనం చూపించినాడు. యేసు మహారాజు పట్టణము సింహాసనం వేసి యేసయ్యనే మారుమూల గ్రామమైన పాలు గ్రామంలో ఎవరికి తెలియని స్వల్ప గ్రామంలో దేవుడే దిగి వచ్చి అన్యుల మధ్యలో ఆయన పరిచయని స్థాపించి 6 ఏళ్ళుగా ఈ పరిచయం యేసయ్య జరిగిస్తున్నారు. మన యూట్యూబ్లో చూస్తే అర్థమవుతుంది మీకు. దేవుడే జరిగించే పరిచయలో ఈ ఆదివారం ఆరాధనలో సహోదరికి దేవుడు చూపించిన గొప్ప మర్మం ఇది. అన్ని జనులు అందరినీ కాపాడడానికి వరకు యేసయ్య పాలు గ్రామంలో దిగి వచ్చినాడు. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చెప్పినట్టుగా యూదులతో పాటు అన్ని జనులు కూడా సమాన వారసులు కావాలి. ఏక వారసత్వం, ఏక శరీరం, ఏక వాగ్దానంలో పాలువారు అవ్వాలని చెప్పి రాయబడిన మర్మాన్ని నెరవేర్చడానికి వరకు యేసయ్య దిగి వచ్చి అంత్య దినములో అన్ని జనులు అందరినీ కాపాడడానికి వరకు దేవుని బిడ్డలే లేని యేసయ్యనే వద్దు చెప్పిన గ్రామంలో యేసయ్య సింహాసనం వేసి కూర్చుని అక్కడ ఉన్న ప్రజల్ని ప్రేమిస్తూ ఎంత కొట్టినా ఎంత హింసించినా వారి కొరకు ఆయన బలి అవుతూ అక్కడ గొప్ప మర్మాన్ని విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్న మర్మం, ముద్ర వేయబడిన మర్మం, ఆనాడు ప్రకటన గ్రంథం రాసినప్పుడు అపోస్తలుడైన యోహాను గారికి దేవుడు ముద్ర వేయమని చెప్పిన మర్మాన్ని విప్పదీసి ఆ ముద్రని తీసి లోకమంతటికి శ్రమల కాలంలో ఈ కొట్టుకుని పోతున్న ప్రజల్ని కాపాడడానికి వరకు ఇప్పుడు సహోదరి చూపించినట్టుగా ఎర్ర సముద్రము కొట్టుకుని పోయినప్పుడు ఆ ప్రజలంతా ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా వేసిన ఐగుప్తులు ఎలాగా అల్లాడిపోతున్నారో, మరణ పరిస్థితులు ఉన్నప్పుడు వారిని కాపాడడానికి ఎవరు లేదు. కానీ
ఈ అన్నిటిని కాపాడడానికి వరకు శ్రమల కాలంలో 7 ఏళ్ళు శ్రమల దినములో కాపాడడానికి వరకు యేసయ్య చిన్న పాలు గ్రామంలో అన్యుల మధ్య దిగి వచ్చినాడు. హల్లెలూయా. ఆయన మందిరం అందరికి కనిపించబోతుంది. హల్లెలూయా. ఆ దర్శనం ఇప్పుడు చూపించినారు సహోదరి. ఆయన చూపించిన దర్శనం ఏమిటి? అన్య జనులు అంతా 7 ఏళ్ళు శ్రమల కాలంలో కొట్టుకుని బాధపడుతూ ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఈ మందిరం అందరికి కనిపించబోతుంది. అది సియోను పర్వతంలో ఉన్న యేసు మహారాజు పట్టణంలో ఉన్న సియోను సంఘమే యేసయ్యను దిగి వచ్చిన పరిస్థితి కనుక ఈ గొప్ప మర్మం ప్రకటన గ్రంథంలో రాయబడిన నెరవేరుట, లేఖనం నెరవేరుట, గొప్ప మర్మం అన్యుల మధ్యలో దేవుడు దిగి వచ్చిన గట్టిగా చెప్పలు